ప్రియమైనటువంటి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఈ నూతన సంవత్సరంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రేమ అమితంగా మన పైన ఉన్నందులకు ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యుగ యుగములకు ఆయనకే స్తోత్రములు కలుగునుగాక. సమయంలో ఈ నూతన సంవత్సరములో మనము ప్రార్థనలో మంచి యొక్క తర్బీదు పొంది ఆ దేవుని సాన్నిధ్యములో పరిశుద్ధమైనటువంటి ఆ దేవుని దగ్గర ప్రార్థనలతోనో విజ్ఞాపనలతోనో మనవులతోనో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని మనము ఏర్పాటు చేసుకోవాలని పరిశుద్ధాత్మ ప్రభు పేర మనను ప్రేరేపించేటువంటి ఆ దేవుని వాక్యాన్ని మనము నెమ్మదిగా విని సంతోషంగా మన ఉదయములు చేర్చుకొని అలాగూ ఈ నూతన సంవత్సరములో మనము మన బిడ్డలమందరము సమాధానముతో సంతోషముతో జీవించదుగాక. ఈ సమయంలో ప్రార్థనల గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో అనేది మనము కొంతవరకు చదువుకొని అలాగూ జీవించటం దేవుని చిత్తమై ఉన్నది కనుక బైబిల్ గ్రంథములో 6వ అధ్యాయం 5వ వచనం నుంచి దేవుడు మనకు ప్రార్థన ఎలాగూ చేయవలనో అనేది నేర్పించి వ్రాపించి పెట్టాడు. ఈరోజు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఒకవేళ ప్రార్థన అనుభవం మనలో కొరత మనలో లేకపోతే మనము గమనించి నూతన సంవత్సరములో ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చుదంగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం నుంచి నేను చదువుతా, దయచేసి అందరూ వినవలసిందిగా నేను ప్రభు పేరట మనవి చేసుకుంటున్నా. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీ అక్కరగానున్ననేవో ఆయనకి తెలియను. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. నా ప్రేమేటువంటి సహోదరి సహోదరులారా, ఇలాగూ ప్రార్థన అనుభవాన్ని మనము నేర్చుకోవాలని ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి ఈరోజు ఆయన ప్రార్థనలో మనం ఏకీభవిస్తామా? కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మను శోధనలోకి దుష్టు నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధమును మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించును. మీరు మనుషులు అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. కాబట్టి ఇలాంటి యొక్క ప్రార్థన అనుభవం కలిగి ఈ నూతన సంవత్సరంలో మనము మన బిడ్డలము, బంధువులు, రక్త సంబంధులు, మన గ్రామస్తులు, దేశ ప్రజలు, సమస్త ప్రజలందరం కలిసి ఇలాంటి యొక్క అనుభవాన్ని దేవుని చిత్తాన్నితో మనము పరిశుద్ధంగా దేవుని దగ్గర ప్రార్థన చేయటానికి నేర్చుకోవాలి. ప్రార్థనలో పాపం ఉండకూడదు, ప్రార్థనలో లోపం ఉండకూడదు, ప్రార్థనలో దేవుని యొక్క చిత్తం ఉండాలి, ప్రార్థనలో దేవుని యొక్క సంతోషము ఉండాలి, సమాధానం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి.
కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ప్రార్థన అనేటువంటి ఈ యొక్క పదానికి అర్థమేమో తెలుసా? ప్రార్థన అనేది మన పరలోకమందున్న తండ్రితో మనం పరిశుద్ధులుగా మారు మనసు పొందినటువంటివిగా మారి ఆయన సన్నిధానములో మన పాపములో ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవునితో సంబంధము ఏర్పరచుకున్నటే ఈ మొదటి మార్గం. కాబట్టి రెండవ మార్గం మన యొక్క కష్టాలు, మన యొక్క శోధనలు, మన యొక్క బాధలు, మన యొక్క వేదనలు, మన యొక్క నిట్టూర్పులు, మన యొక్క సమస్యలన్నిటినీ ఆ ప్రభువుకు తెలియచేయటానికి ఆ పరిశుద్ధమైనటువంటి దేవుని దగ్గర పరిశుద్ధమైనటువంటి హృదయముగా మారి ఈ పాపిష్టి యొక్క ఈ శరీరముతో జీవించినంత కాలము చాలు, ఇక పరిశుద్ధమైనటువంటి ఆ దేవుని దగ్గరకు నువ్వు వచ్చావు అంటే నువ్వు పరిశుద్ధుడుగానే ఉంటేనే ఆ దేవుడు నీ ప్రార్థన ఆలకించేదానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం అడగక ముందే అడిగిన దానికంటే అడగని దానికంటే అత్యధికముగా ఇచ్చి మనలను మన బిడ్డలను మన పరిస్థితులన్నిటినీ గమనిస్తున్న దేవుడన్న సంగతి ఈ నూతన సంవత్సరములో ప్రపంచంలో ఉన్న ప్రజలందరము మనము గమనించవలసిందని ప్రభు పేట మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. మీ అందరి కొరకు ఒక క్షణకాలం ప్రార్థన చేస్తా. మీరందరూ అలాగే ఉండమని ప్రభు పేట మనవి చేసుకుంటున్నా. మా పరలోకమందున్నటువంటి మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా ప్రార్థనా అనుభవాన్ని మాకు నేర్పించావు స్వామి. నాయనా, మా జీవితంలో నీతో మాట్లాడటానికి కావలసినటువంటి క్వాలిటీస్, కావలసినటువంటి గుణగణాలన్నిటినీ మాకు తెలియచేసావు నీ వాక్యము ద్వారా ప్రభువా. ఈ సమయంలో ప్రభువా మేము ఎలాగ ఉండి నీ సన్నిధానంలో మేము ప్రార్థన చేయవలనో, ఎలాంటి భక్తి శ్రద్ధలతో, ఎలాంటి భయముతో, ఎలాంటి యొక్క మా స్వామి పరిశుద్ధమైనటువంటి హృదయాలతో నీ సన్నిధానంలో ప్రార్థన చేయాలనో నీ వాక్యము ద్వారా మేము విన్నాము స్వామి. మాకు నేర్పించినందుకు నీకు వందనాలు. మా జీవిత కాలం అంతా ప్రభువ నీతో మాట్లాడటానికి నీ కృపను మాకు అనుగ్రహించు ప్రభువ. మా అక్కరులు, మా యొక్క పరిస్థితులు, మా యొక్క బలహీనతలు అన్నీ, మా పాపపు యొక్క మా స్వామి కార్యక్రమాలు అన్నీ మీకు తెలిసేయినవి స్వామి. మమ్మల్ని క్షమించి మా ప్రభువ మేము కూడా ఇతరులను క్షమిస్తున్నాము స్వామి. మా శత్రువులందరినీ క్షమిస్తున్నాము. వారు కూడా మమ్మల్ని క్షమించుటకు మంచి మనసు అనుగ్రహించమని ఈ నూతన సంవత్సరములో నాయనా కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తలమైనటువంటి ప్రజలు, నాయనా మా స్వామి మా తండ్రి బిడ్డలు, నాయనా మా స్వామి కుమారులు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనములు, మనమరాన్లు, యావత్ సంతతి, గ్రామ ప్రజలు, సహోదరి సహోదరులు అందరము నాయనా మా స్వామి ఈ నూతన సంవత్సరంలో నీ ప్రార్థనలో ఏకీభవించి మేము అడిగిన దానికంటే అడగని దానికంటే అత్యధికముగా నీవు మమ్మల్ని ఇచ్చి తృప్తిపరిచే తండ్రివని నీ పాదాల దగ్గర మనవి చేసుకుంటూ, అయ్యా నీ చిత్తానికి తల వంచి నమస్కారం చేసి ఈ సమయంలో ప్రభువా ఏ బిడ్డలైతే శోధనలో ఉంటున్నారో, బాధల్లో ఉంటున్నారో, అప్పుల్లో, అవమానాల్లో, నిందల్లో ఉంటున్నారో, శరీర బలహీనతతో మగ్గిపోతున్నారో ప్రభువా, చంటి బిడ్డలు, పసికందులు, యవనస్తులు, స్త్రీలు, వయో వృద్ధులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేశ ప్రజలందరి కొరకు, దేశ ప్రధానుల కొరకు, దేశాన్ని పరిపాలించే ప్రభుత్వ అధికారులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. రాజకీయవేత్తల కొరకు ప్రభువా ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని నీవు ఆశీర్వదించి వారికి ఈ నూతన సంవత్సరంలో నీ జ్ఞానము, నీ బలము, నీ శక్తిని అనుగ్రహించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్కయు, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం వింటున్నటువంటి ప్రతి బిడ్డలు, వినబోతున్నటువంటి ప్రతి బిడ్డలు, ప్రపంచంలో ఉన్న ప్రతి సహోదరులందరి కొరకు ప్రార్థిస్తున్న ఈ ప్రార్థనను నీ యొక్క సంతోషము, నీ సమాధానంతో నింపుదుగాక. ఆమేన్. సహోదరి సహోదరులందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతలు మా నూతన జీవం ప్రార్థన టవర్కు మీరు పంపిస్తే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరు మా కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్న మీ సహోదరుడు ఎన్ఎస్ మోజెస్ గారు.